నా పేరు ద్విభాష్యం శాశ్వతనారాయణ అండి. నేను ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటాను. మాది 100 సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేద వైద్యం చింతలూరుది. మా ఫార్మసీ పేరు చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ అండి. ఆగస్టు 15 వచ్చింది అంటే మనం స్వాతంత్ర సమరయోధుల్ని ఎంతైనా స్మరించుకోవాలండి. వాళ్ళు చేసిన త్యాగాల మూలంగానే మనం ఇవాళ సుఖశాంతులతో వర్ధిస్తున్నాం. మనం అందరూ కూడా 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళు చేసిన త్యాగాలేనండి. వాళ్ళు చేసిన త్యాగాల మూలంగా అందరికీ కూడా ఉపాధి లభిస్తుంది. మనం ఏ వృత్తిగా ఉండా వృత్తి చేసుకుని సుఖశాంతులతో ఉంటున్నామండి. వాళ్ళందరూ కూడా మనకి ఎక్కడెక్కడ వంతెనలు కావాలో అవన్నీ నిర్మించి, రహదారులు నిర్మించి, వ్యవసాయాన్ని వృద్ధి చేసి ఈవేళ దేశాన్ని సుభిక్షంగా చేశారు. వాళ్ళు కనుక లేకపోతే ఈవేళ మనం ఆ బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలిగిపోతూ ఉండేవాళ్ళం. అంచేత వాళ్ళందరూ కూడా ఒక అవధూతల్లా ఆ రోజుల్లో కూడా వాళ్ళ సర్వం కూడా త్యాగం చేసి మనల్ని ఈవేళ సుఖశాంతులతో వర్ధిల్లా చేస్తున్నారు. విశ్వభారత్ మీడియా వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వందే విశ్వభారత్ వీర పురస్కార్ వారు దేశంలో నలుమూలలా ఉన్న ఆ మహానుభావుల సంతానాల్ని వారిని కూడా ఎక్కడున్నారో వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒకే వేదికపై ఉంచి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వారికి పురస్కారాలు అందిస్తున్నారు. విశ్వభారత్ ఛానల్ వారిని ఎంతో అభినందిస్తున్నాను నేను.